అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు అయితే మీ ముందుకి రాగి జావతో వచ్చేస్తున్నాను. రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఒకసారి అయితే చూపించేస్తా. వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇదిగోండి, ఒక గిన్నెలో అయితే మనకి రాగి జావకి సరిపడా వాటర్ని అయితే పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మరగనివ్వాలి వాటర్ని అయితే. ఇప్పుడైతే ఇందులోకి ఇది గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ తీసుకొని మనకి రాగి జావకి సరిపడా రాగి పిండిని అయితే ఇట్లా వాటర్లో అయితే కలుపుకోవాలి. మనం రాగి పిండిని అలాగే వేయడం వల్ల అయితే మనకి రాగి జావ అనేది ఉంటలు కడుతుంది. అందుకని ఇట్లాగ వాటర్లో వేసుకొని పిండిని అయితే ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం గ్యాస్ మీద వాటర్ని అయితే మరిగించుకుంటున్నాం కదా, ఇదిగోండి బాగా తెరులుతున్నాయి, బాగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా రాగి పిండిని, దీంట్లో అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి, లేకపోతే వంటలు కడతాయి రాగి పిండి. ఇదిగోండి ఇట్లా కలుపుతూ చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే అడుగు కూడా పడుతుంది. ఇదిగోండి చిక్కబడుతుంది కదా కొంచెం కొంచెము. ఒక 5-6 నిమిషాల పాటు ఈ రాగి జావను అయితే ఉడికించుకోవాలి ఇట్లాగా. అలాగే ఒక చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉంటే మనకి రాగి జావ అనేది చిక్కబడుతుంది. ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకోవాలి ఇట్లాగైతే. ఇదిగోండి చూడండి, బాగా మరుగుతుంది కదా రాగి జావ, చాలా చిక్కబడింది కదా. ఇట్లాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేకపోతే చిక్కబడిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే చల్లారింది, గ్యాస్ ఆపేసుకున్న తర్వాత ఇట్లా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి పెరుగునైతే బాగా మెత్తగా జిలికి పెట్టుకున్నాను పక్కన. ఈ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను కదా. అలాగే ఒక 2 ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం పెరుగు అలాగే ఉల్లిపాయలు ఈ రాగి జావలు అయితే కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగో చూసేయండి, మనకి ఒంట్లో వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఈ రాగి జావ అనేది. చిన్నపిల్లలకి అలాగే బాగా చల్లగా ఉంటుంది, కడుపులో చలువ చేస్తుంది. అందుకని ఈ రాగి జావని ఎవరైనా తాగొచ్చు, చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ రాగి జావని అయితే తాగొచ్చు. ఇదిగో చూసేయండి, రాగి జావ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూసేయండి. ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో రాగి జావ, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చూడండి.